వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ కు అలవాటు పడ్డామని, ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వినియోగదారుల హక్కులు మర్చిపోయేలా కొందరు వ్యవహరిస్తున్నా అన్నారు. టీ పౌడర్ నుంచి కందిపప్పు వరకు కల్తీ జరుగుతుందని తెలిపారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని చెప్పారు. వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే ఖాతాల్లో నగలు జమ చేస్తామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జవాబుదారీతనం ఉండాలి అన్నారు. దీపం 2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలి అన్నారు. అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంది కదా, కన్జ్యూమర్కి మనం ఒక చిన్న లేబుల్ అంటించి మనం కొన్ని వివరాలు మనం ఇచ్చామని అంటే అంతటితో సరిపోదు. పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామో అదేవిధంగా వినియోగదారుడు కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీక్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న. యాక్చువల్గా మనం ఫిజికల్గా క్షేత్రస్థాయిలో మనం పర్యటించినప్పుడు, మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్కి, ఆ సర్వీస్కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ సంస్థలు అదేవిధంగా ఎవరైతే